హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో పుల్లటి పచ్చి మామిడికాయలతో పేస్ట్ అండి. ఈ పేస్ట్ మనం చింతపండుకు బదులుగా అన్ని రకాల కూరల్లోకి యూజ్ చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూసేయండి. ఇక్కడ మనకు కావాల్సింది ఇలాంటి పుల్లగా ఉన్న పచ్చి మామిడికాయలండి. శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని ఇలా రెడీగా పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కాయలతో పేస్ట్ చేస్తున్నాను. ముందుగా కాయల్ని ఈ విధంగా పీల్ చేసేసి తురుముకోవాలి. మామిడికాయ పులుపు చాలా కమ్మగా ఉంటుందండి. మనం కూరలు చేసేటప్పుడు పప్పు, పచ్చడి ఇలా వేటిల్లోకైనా సరే మనం చింతపండును వాడాలి అనుకున్న ప్రతిసారి కూడా ఇలా ఈ పేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు. మనం చేస్తుంది పేస్టే కదా అని చెప్పేసి త్వరగా పని అయిపోతుందని మిక్సీ పట్టద్దండి. ఇలా తురుముకుంటేనే బాగుంటుంది. చింతపండు గుజ్జును ఎలాగైతే స్టోర్ చేసుకుంటామో అదేవిధంగా మామిడికాయ గుజ్జు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా 2 కాయలు కూడా తురిమి పెట్టాను. ఇప్పుడు ఇంకా స్టవ్ పైన బాండీ పెట్టేసి 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. మనం ఇక్కడ 2 కాయలే తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు నూనె సరిపోతుందండి. దీనిలో ఈ విధంగా తురుమంతా తీసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసి ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అంటే కాస్త మగ్గబెట్టుకోవాలి. మనకి ఒక 5 నిమిషాలు అయితేనే సరిపోతుంది. చాలా త్వరగా ఉడికి ఈ విధంగా పేస్ట్ అవుతుంది. కానీ కలుపుతూనే ఉండాలి. నేను మధ్యలో 1 నిమిషం అలా కలపడం ఆపేసరికి ఈ విధంగా అంటుకుందనమాట. అందుకే మరీ చెప్తున్నాను. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి 2-3 నెలలైనా సరే ఈ పేస్ట్ ఫ్రెష్గా ఉంటుందండి. కానీ మనం ఇలా స్టోర్ చేసుకోవాలంటే మాత్రం కాయలు బాగా ముదిరి టెంక కట్టినవి అయితే బాగుంటాయన్నమాట. ఈ పేస్ట్ని ఈ విధంగా మనం చక్కగా తేలిగ్గా ఉపయోగించుకోవచ్చు. రోటి పచ్చడి చేసేటప్పుడు చింతపండు వేయకుండా చివరిలో నేను ఈ విధంగా మామిడికాయ పేస్ట్ని వేసి చక్కగా రోటి పచ్చడి చేసుకోవచ్చు. అలాగే పప్పు కూరల్లో కూడా అండి, మనం పప్పు ఉడికించేటప్పుడే చింతపండు వేయకుండా చివరిలో ఈ విధంగా కొద్దిగా మామిడికాయ పేస్ట్ని చింతపండు పులుపుకు బదులుగా ఇలా మామిడికాయ పులుపుని యాడ్ చేసుకోవచ్చు. మనం తినే పులుపుని బట్టి ఎంత కావాలంటే అంత ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా చక్కగా ఈజీగా కలిసిపోతుంది. అలాగే మామిడికాయ పులిహోర కూడా మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడైనా కాస్త కూస్తో అన్నం మిగిలినా సరే ఈ విధంగా కొద్దిగా పేస్ట్ కలిపి తాలింపు వేసుకుంటే మనకి ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.